సంఘ బిడ్డలకు మరియు గ్రామస్తులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనములు. షాలోమ్, సమాధానము కలుగునుగాక. మంచిది దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం ముందు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము మనము ధ్యానించబోచున్నాం. గత వారము ఆదికాండము 23వ అధ్యాయము మనం ధ్యానించాము. అలాగే ఆ అధ్యాయమునకు సంబంధించినటువంటి విషయాలు మనము శారా విషయమై ఏం జరిగింది, తన చివరి శ్వాస ఎలాగ విడిచింది చూసాం. అంతకంటే ముందు అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి కుమారుడు వచ్చిన తర్వాత ఆ కుమారుణ్ణి ఇవ్వమని అడిగినప్పుడు తనకు ఒక పరీక్ష ఏర్పాటు జరిగినది. తన కుమారుణ్ణి ఇవ్వమని అన్నప్పుడు తను ఇవ్వటానికి కూడా వెనకడుగు వేయకోకుండా మోరియా పర్వతం మీదకు తీసుకువెళ్ళినప్పుడు దేవుడు తన యొక్క కుమారుడు స్థలములో ప్లేస్లో మరొక బలిని చూపించాడు, గొర్రెపిల్లను చూపించాడు. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి చిహ్నము, గుర్తుగా ఉందని గత వారం మనం ధ్యానించాం. ఆ పిల్లవాడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు. ఎన్నో అధ్యాయములు అంటే 24వ అధ్యాయంకి వచ్చినప్పుడు అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు పెద్దవాడయ్యాడు. పెద్దవాడయిన తర్వాత అందరూ ఆలోచించేదే వివాహం చేయాలి కదా. అప్పుడు వివాహం ఎందుకు చేయాలనుకున్నాడంటే అబ్రహాము గారు బహువృద్ధుడై ఉన్నాడు కాబట్టి తన కుమారుడికి ఒక చక్కని సాటి అయిన సహాయము తన కుమారుడికి ఉండాలనే ఉద్దేశంతో తను ఒక ఆలోచన కలిగి మొదటి వచనం 24వ అధ్యాయము మొదటి వచనము అది చదవబోయే ముందు 24వ అధ్యాయం 58వ వచనము ఒక స్త్రీ మాట్లాడుతుంది. ఒక స్త్రీని ఒకరు అడిగారు, తను వెళతాను అనంది. ఆ వచనం ఒకసారి చదువుతారా? 24:58 వచనము. రెబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. మరొకసారి చదువుతున్నాను, ఇది మూలవాక్యం కనుక నేను చదువుతూ ఉన్నాను. ఈ యొక్క సబ్జెక్ట్కి మెయిన్ టర్నింగ్ పాయింట్ రెబ్కా వెళ్ళటము, చెప్పిన మాట లోబడటము, అదే టర్నింగ్ పాయింట్ ఈ అధ్యాయం మొత్తంకి. ఫిల్టరేషన్ చూస్తే అసలు మరలా చదువుదాం ఒకసారి. 58వ వచనం. రెబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమె అడిగినప్పుడు ఆమె వెళ్ళదను అన్నాం. ఇక్కడ ఒక స్త్రీ కనపడిస్తుంది. రెబ్కాను పిలిచారు. ఎవరు? తన తల్లిదండ్రులు, తన సహోదరులు ఎవరో పిలిచారు. పిలిచి రెబ్కాను ఒక మాట అడుగుతున్నారు, నీవు ఈ మనుషులతో వెళ్ళదవా? ఎవరు ఆ మనిషి? ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. ఆ మనిషి దేనికి సాదృశ్యంగా ఉన్నాడో కూడా ఈ రాత్రి మనము ఒక మంచి వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ మనుషునితో కూడా వెళ్ళదవా అని అంటే తాను వెళ్ళదను అనంది. తాను వెళ్ళదను అనంది. ఎందుకు వెళ్ళదనంది, ఎక్కడికి వెళ్ళదనంది, ఏం చేయటానికి వెళ్ళదనందో ఈ యొక్క అధ్యాయంలో మనం చూడబోతున్నాం. మీరు పెళ్లిళ్ళ కార్డుల్లో చూస్తూ ఉంటారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ మేము చెప్పమని పెళ్లిళ్ళు కార్డుల మీద వేస్తారు. ఆ వచనము ఈ అధ్యాయంలోనే మనకు కనిపిస్తూ ఉంటది. ఇక్కడ ఇస్సాకు రెబ్కా యొక్క వివాహము దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిద్ధపాటు మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడంటే, నేను వృద్ధుడు నవ్వుతున్నాను కదా, నా కుమారుడికి ఒక సాటి అయిన సహాయం కావాలి, మరి ఎవరిని ఏర్పాటు చేయాలి? కానానీ దేశంలో ఉన్నాను కదా, ఇక్కడ వద్దు, తన బంధువులు ఇంటికి పంపించాలి అని అనుకొని తన పెద్ద దాసుడైనటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తితో చెప్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఆ వచనం చూడండి ఒకసారి. 24వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నాను, ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దానిని పెండ్లి చెయ్యక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారుని భార్యను తెచ్చినట్టు ఆకాశము యొక్క దేవుడును అయిన
యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను అను. అప్పుడు ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలను అని అడుగుగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు తన దూతను నీకు ముందుగా పంపును. ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. తన కుమారుడికి ఒక చక్కని వధువు కావాలి గనుక కానానీయుల్లో వద్దు, నా బంధువుల్లో నుంచి తీసుకురమ్మని తన దాసుడైనటువంటి ఒక వ్యక్తిని పిలిచి తనను ఆశీర్వదించి తన చెయ్యిని తన తొడ కింద పెట్టి తనకు చెప్పి వెళ్ళమని అన్నాడు. అయితే ఇతను ఏమంటున్నాడంటే, ఒకవేళ ఆ స్త్రీ రాకపోతే నేను వచ్చి నీ కుమారుణ్ణి నేను తీసుకొని వెళతానంటే ఆయన అంటున్నాడు, అలా వద్దు సుమి అని అన్నాడు. ఎందుకు అన్నాడు ఈ మాటను మనం చాలా గమనించాలి. ఎందుకు ఈ మాట అన్నాడు? వాస్తవంగా ఈ కుమారుడు అక్కడికి వెళ్ళటము అనేది దేనికి సాదృశ్యముగా ఉందంటే లోకానికి సాదృశ్యముగా ఉంది. లోకములో కలిసిపోకూడదు మనం. ఇస్సాకుని అందుకే పంపించాలని అంటలేదు తను. ఎందుకు అంటున్నాడంటే ఆ మాట, తను వస్తుంది, తనకంటే నీకంటే ముందుగా దూతను నేను అక్కడికి పంపిస్తున్నాను. నిజమే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్ని కార్యాలు జరిగేటప్పుడు మనకు అనుకున్న కార్యాల కంటే ముందే దేవుడు ప్లానింగ్ ఏర్పాటు చేస్తాడు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మనం అడుగు పెట్టాలనుకున్నటువంటి పని కావచ్చు, స్థలం కావచ్చు, మొట్టమొదటిగా దేవుని దూత వెళుతుంది. ఇక్కడ ఆయనకు ఒక డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. అయ్యా, నేను రమ్మంటే మరి రాదు కదా స్త్రీ, మరి పలానా అబ్రహాం గారు కుమారుడు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, మరి చేసుకుంటావా పెళ్ళి అని అంటే ఏ స్త్రీ అయినా ఎలా నమ్మొస్తుంది? వరుడిని చూడకోకుండా, ఇల్లేంటో తెలియకోకుండా, ఉద్యోగం అంటే ఏంటో తెలియకోకుండా, ఇంటిని చూడకోకుండా, అతనితో మాట్లాడుకోకుండా ఒక స్త్రీ రాగలదా? అందుకే ఇతను డౌట్ పడ్డాడు. వాస్తవంగా ఈ రోజుల్లో పెళ్లి మాట్లాడుకోక ముందే మాట్లాడేసుకుంటున్నారు. ఊరకు చూసొద్దామని వెళితేనే కాల్ చేసి వచ్చేస్తున్నారు. ఊరకు చూసుకుంటున్నారు, ఎప్పుడు మార్చుకుంటున్నారో తెలియదు, ఫోన్ నెంబర్లు ఉంటాయి. వాళ్ళు ఇలాగ మాట్లాడుకుంటున్నారంట. పెద్దలకేం ఇష్టం లేదంటే వీళ్ళు ఓకే అయిపోయింది. ఏమండి? సో చాలా సందర్భాల్లో చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. సో ఇక్కడ మాట్లాడుకొని ఎందుకు మాట్లాడుకోవాలి? అభిరుచులు కలవాలంట. ఏం కలవాలి? అభిరుచులు అంటండి. వండిన వంట కారము, ఉప్పు, నూనెగా ఉంటే తింటాం ఆ కూర. అంతా కలియబెట్టి చక్కగా ఉంటే ఆ కూరను తింటాం. ఈ మనుషుల యొక్క ఆలోచన కూడా ఎలా ఉందంటే, అభిరుచుల కోసం ముందుగానే నీకేమి ఇష్టం? నాకు కూడా అదే ఇష్టం. నీకే కలర్ ఇష్టం? నాకు కూడా అదే. సేమ్ భలే మ్యాచ్ అయింది. రీసెంట్గా ఒక అతను వివాహం అయింది, మా కంపెనీలో చేస్తాడు. పక్కన వీడియో కాల్ మాట్లాడుతున్నారు. వర్క్ జరుగుతూ ఉంటే సమోసా వేడి తీసుకొని వచ్చారు. తింటూ ఉన్నప్పుడు తన ఆవిడ వీడియో కాల్ చేసింది. ఏంటి తింటున్నారండి అని అంది. ఇతను అంటున్నాడు, సమోసా చాలా వేడిగా ఉంది. ఏది వేడిగా ఉందా? చూపించు అని అంటే ఇలా చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె చూస్తూ ఉంది, ఇతను తింటూ ఉన్నాడు. అప్పుడు ఇతను అంటున్నాడు, తింటావా అని అన్నాడు. తింటాను అని అంది. తిను అని ఫోన్లో పెడుతున్నాడు. వాటిలా ఫస్ట్ 2-3 monthsలో ఎంత ప్రేమ చూపిస్తారో, బట్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తర్వాత మెసేజ్లో చూద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. సో మొదట్లో ఉన్నటువంటి మాట మంచితనము, మొదట్లో ఉన్నటువంటి చూపు, ఆలోచనలు, ఏకత్వము, ఏక మనసు తర్వాత కనిపించట్లేదు. కానీ ఇక్కడ లోకంతో కలవద్దని ఇస్సాకుని తీసుకువెళ్ళొద్దు. తన వస్తుంది. ఎలా వస్తుంది? నీకంటే ముందుగా దూతని అక్కడికి పంపిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడికి పంపిస్తున్నాడు. అందుకే లోకంలో కలవకూడదు అని అన్నప్పుడు ఆయన మధ్యలో ఆగి, ఈ దాసుడు ఎంత గొప్ప వ్యక్తో, ఎంత నమ్మకమైన వ్యక్తో నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
తను చిన్న మాట ప్రేయర్ చేసుకుంటాడు దారిలో ఆగి. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో ఒకసారి. 10వ వచనం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయి అతడు లేచి అరామ్నా హరాయిలోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీలబావి వద్ద తన ఒంటెలను మోకరింపు చేసి ఇట్లా నేను నా యజమానుడగు అబ్రహాము దేవుడైన నా యజమానుడగు 12వ వచనం. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించము. నేను ఈ నీళ్లు ఓట వద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వాని పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడువను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము. నీ ఒంటెలకు నువ్వు నీళ్లు పొట్టేదనని ఏ చిన్నది చెప్పును ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై నుండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితమని తెలుసుకుందినని. ఇక్కడ ఒక మాట, ఒక ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే నా యజమానుడకు అబ్రహాము దేవుడు అయిన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరగా సఫలము చెయ్యి. నీళ్లు చేదుకొనటానికి ఆ ఊరి బావి దగ్గర నేను ఉంటానయ్యా. ఏ చిన్నదైతే వచ్చి నాకు నీరు పోస్తుందో, నాకే కాదు నా ఒంటెలకు కూడా నీరు పోస్తుందో ఆమెయే నా యజమానుడి యొక్క కుమారుడి భార్య అనేటువంటి మాటను గుర్తుగా తలంచుచూ ఉన్నాడు. అతడు అలా అన్నాడో లేదో అతడు మాటలాడుట చాలించక ముందే 15వ వచనం. అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతేలియేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చిన. ఓ దేవునికి స్తోత్రం. ఓ ఎంత బ్యూటిఫుల్. ఆయన ప్రార్థన అలా చాలించిన వెంటనే ఏమండి అప్పటికే దేవుడు సిద్ధం చేశాడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నానంటే వెంటనే వచ్చిందంటే దేవుడు అంతకు ముందే ప్లాన్ చేశాడు. కడవ తీసుకొని నువ్వు బావి దగ్గరకు వెళ్ళాలి. అప్పుడు తను వచ్చిన వెంటనే ఇక్కడ వాస్తవంగా నాకు నీళ్లు పోసిన వ్యక్తి అని అంటలేదు, తన ఒంటెలకు కూడా నీళ్లు పోసినటువంటి వ్యక్తి తన యజమానుడు కుమారుడికి భార్య అవుతుంది అని అన్నప్పుడు ఒక చిన్నది కడవ పట్టుకొని బావి దగ్గరకు వచ్చింది. అప్పుడు బావి దగ్గరకు వచ్చి తన యొక్క క్యారెక్టరిస్టిక్ కూడా రాయబడి ఉంది అక్కడ 17వ వచనం 16లో. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ రెబ్కాను ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే తన గుణశీలతను కూడా రాయబడి ఉంది. అందమైన స్త్రీ అని ఎందుకు మెన్షన్ చేశాడు? అందమును మన బైబిల్ గ్రంథము యాక్సెప్ట్ చేయదు కదా. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. వివేకము లేని సుందర స్త్రీకి పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిది. ఒక మిస్ ఇండియాని పక్కన పెట్టి, ఒక పందిని పక్కన పెట్టి, ఆ పందికి ఒక ముక్కు కమ్మిని పెట్టి, వీరిరువురిలో వివేకం లేని స్త్రీ ఎలా ఉంటే ఈ పందితో కూడా పోల్చబడింది అక్కడ. కానీ ఈమె ఏమంటూ ఉంది, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. అంతేకాదు దానికి తనకు ఇంకొక క్యారెక్టర్ ఉంది, ఆమె కన్యక. ఎందుకు ఇది రాయబడి ఉంది? లోకం చాలా చెడిపోతూ ఉంది. లోకము వారి యొక్క అలవాట్లను బట్టి వారి కన్యత్వమును పాడు చేసుకుంటున్నారు. ఈ లోకము చెడిపోతున్నటువంటి లోకములో కన్యక వెరీ స్పెషల్. కన్య అయిన మరియను కూడా దేవుడు విడిచిపెట్టలేదు.
కన్య అయినటువంటి మరియ మనకు కనిపిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకు అని చెప్తున్నారంటే వారి తమ యొక్క విధేయత, వారి యొక్క భక్తి, వారి యొక్క పరిశుద్ధత, వారి యొక్క విధానంలో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ చిన్నది గురించి చెప్తే ఇక్కడే మనకు మెసేజ్ సరిపోతుంది. సో నేను టైం లేదు కనుక ఇంకొక 15 minutesలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను దేవుని బిడ్డలారా. సో ఇంకొంచెం ముందుకు వెళదాం. తను ఏం చేసింది అని అంటే, తను కడవ తీసుకొని ఏమండి నీళ్ళు దిగి, చూడండి అక్కడ చదవండి అది ఒక్కసారి. దిగిపోయి కడవతో నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగమని అడిగాను. అందుకు ఆమె అయ్యో అయ్యా త్రాగమని చెప్పి తన కడవను చేతి మీదకు దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి తర్వాత నీ ఒంటిలో త్రాగుమట్టుకు వాటికి నీళ్లు సరిపోయేదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటిలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ఓ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా విషయం కనపడుతుంది. ఒక ఒంటె 80 నుంచి 100 లీటర్లు నీళ్లు తాగుతుంది. ఎంత? 80 నుంచి అన్ని వాయిస్ డౌన్ అయినాయి. 80 నుంచి ఏంటి? నీళ్ళు, వాటర్. ఇక్కడ ఎన్ని ఒంటెలు ఉన్నాయి? పరీక్ష మీకు. 10 ఒంటెలు ఉన్నాయి. 100 × 10 1000 లీటర్లు. మన భాషలో చెప్పాలంటే ఒక డ్రమ్ము నిండాలంటే 250 లీటర్లు కావాలి. 220, 250 ఒక డ్రమ్ము. 4 డ్రమ్ములు. ఏమండి, పంపులో పట్టిపోయటం కాదండి, బావిలోకి దిగి పైకి తెచ్చి ఎన్ని కడవల నీరు పోస్తే ఒక డ్రమ్ము నిండిద్ది? అలాంటి 4 డ్రమ్ములకు పోసిందండి. 4 డ్రమ్ములని ఎలా చెప్పగలమనంటే, ఒంటె తాగేది 80 నుంచి 100 లీటర్ల నీరు తాగుతుంది. ఒంటె తన తగ్గింపుకి, తన ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో అమ్మాయి అన్నం వేసుకున్నావా, మంచినీళ్ళమ్మా, మంచినీళ్ళు ఇవ్వు. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, కూర వేసి ఇచ్చేవాళ్ళు ఇంకొకళ్ళు. ఏమండి, మనిషి బద్ధకస్తుడైపోతున్నాడండి. మనిషి బద్ధకస్తుడైపోతున్నాడు. మారాల్సింది మైండ్ మారాలి, ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం మారట్లేదండి. మనిషి కష్టపడట్లేదండి. చాలామంది మంచినీళ్ళు ఎవరన్నా ఇస్తే బాగుండు, అన్నం ఎవరన్నా పెడితే బాగుండు అని అంటున్నారు. కానీ తనైతే కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంది. అతను బావిలోనికి దిగి ఆ నీళ్లు చేదుకి పోసినట్లుగా మనకు కనపడుతుంది. అప్పుడు తను అంటాడు, నా దేవుడు నేను వచ్చిన పనిని సఫలం చేశాడు అని దేవునికి స్తుతించినట్లుగా కనిపిస్తూ ఉంది. అప్పుడు వెంటనే తను తెచ్చినటువంటి గిఫ్ట్ని ఇచ్చినట్లుగా కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. బంగారపు ముక్కు కమ్మిని, అలాగే ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి ఇచ్చి, నువ్వు ఎవరి కుమార్తెవు అని అన్నాడు. అప్పుడంటే తను, నేను నాహోరు మిల్కాకునకు కుమారుడగు బెతుయేలు కుమార్తెనను. మేము ఈ రాత్రి బాస ఉండాలమ్మా అని అంటే, అయ్యో మా యొక్క చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నమనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమాను దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించను అని. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చూసారా, తన దగ్గర వెళ్ళక ముందే దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాడు. హలేల్, స్తుతించటం. యహ్వా, యెహోవా, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా అంటే యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, యా అనేది యహ్వా, యా అనేది యెహోవా. హలేల్ అంటే స్తుతించటం, యెహోవాను
స్తుతించటము, ఆయన వాడుక భాషలో యెహోవాను స్తుతించినట్టుగా, అక్కడే ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రైజ్ గాడ్ అని చెప్పాడండి. వాట్ ఏ వండర్ఫుల్! ఒక దాసుడు ఎంత నమ్మకస్తుడండి. ఇంకా వెళుతూ ఉంటే తర్వాత తన ఇంటికి తీసుకువెళ్తున్నప్పుడు ఈ జరిగిన విషయాలన్నీ తను వెళ్ళి తన తల్లికి, తన తమ్ముడు సహోదరుడికి, లాబాను ఇక్కడ వస్తాడండి. బైబిల్లో లాబాన్ చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఒక మంచి ప్రాముఖ్యమైనటువంటి సెంటెన్స్ మాట్లాడిన వ్యక్తి ఈ లాబానే. సో లాబాను ఎవరు అనంటే రెబ్కా యొక్క సహోదరుడు, బెతియేలు యొక్క కుమారుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈ లాబాన్. సో వచ్చినటువంటి వెంటనే తను చెప్పిన వెంటనే లాబాను చేసిన పని కూడా మనకి ఇక్కడ కనపడదు. ఒకసారి చూడండి, చాలా వండర్ఫుల్. చూడండి అక్కడ 31వ వచనం. లాబాన్ అంటాడు, దానికంటే ముందు అతడు ఆ బావి యొద్ద ఒంటిల దగ్గర నిలిచి ఉండగా లాబాన్ చూసి అంటాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇల్లును ఒంటెలను స్థలమును నేను సిద్ధం చేయించితిన. నేను ఆ మనుషుడి ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డయు మేతయు కాళ్ళు కడుక్కొనుటకు అతనితో కూడా ఉన్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించను. కానీ భోజనం పెడితే ఏమన్నాడు తెలుసా? తన దాసుడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు నేను భోజనము చేయనన్నాడు. చూడండి, ఎంత తను వచ్చిన పనిని మర్చిపోకూడదు. ఈ లోకంలోనికి వచ్చిన పనిని చాలా మంది మర్చిపోతున్నారు. దేవుడు పరిచర్య కోసం పంపిస్తే వెనక్కి వస్తే ఉన్నారండి. మారు మనసు పొందమనంటే ఇప్పుడు కాదనేటువంటి వారు ఉన్నారండి. ప్రతిదీ పోస్ట్ పోన్ వేస్తున్నారు. కానీ ఈ దాసుడు అంటున్నాడు, నేను వచ్చిన పని అవ్వనదే భోజనము చెయ్యను. తన దాసుడు ఏ పని అయితే పంపించాడో ఆ పని. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటారు, ఎవరు నా తల్లియు నా తండ్రియు ఆయన చిత్తము చేయువారే కదా, ఇదే కదా నాకు ఆహారము పానీయము అని అంటాడు. ఆయన రాజ్యము గురించి అంత తృష్ట కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు, దేవుని బిడ్డలారా. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు తను ఎందుకు వచ్చాడు, అబ్రహాము గారు ఎలా ఆశీర్వదించబడ్డాడు, దేవుడు ఎంత గొప్పగా చేశాడో, తన దాసుడు బెతియేలుకి, లాబానుకి, వారి యొక్క తల్లికి మొత్తం విషయాలన్నీ చెప్పటమే ఈ అధ్యాయంలో కనిపిస్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు వారు ఆశ్చర్యపోతారు. నాహోర్ ఎవరు? అబ్రహాం సహోదరుడే, అన్నదమ్ముల పిల్లలే వారు. దేవుని బిడ్డలారా, అక్కడికే దేవుడు వెళ్ళటానికి కృప చూపించినప్పుడు మీరందరూ ఆశ్చర్యపోయి, అవునా, వృద్ధాప్యములో మరి అబ్రహాము గారు పిల్లవాడు కంటే, ఇస్సాకును కంటే, ఇస్సాకు కోసం, వధువు కోసం మా ఇంటికి వస్తావా అని ఆశ్చర్యపోయి వారి యొక్క ఆశీర్వాదమును చూసి లాబాన్ అంటాడు అప్పుడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. 50వ వచనం. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రెబ్కా నీ ఎదుటనున్నది, ఆమె తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరం ఇచ్చాను. అక్కడే చెప్పేసేసారండి. అమ్మాయిని అడగలేదండి. ఎంత నమ్మకం, ఎంత నమ్మకం! అడగల. అబ్బాయి నల్లగుంటాడా ఎర్రగుంటాడా, ఎత్తి ఎంత ఉంటాడు, సరిగ్గా చెప్పదు వెళ్ళే అబ్బాయి ఇలాగ ఉంటాడా, బహుశా అంత ఎత్తు అన్నా ఉంటాడా, ఈ కలర్ అన్నా ఉంటాడు, జుట్టు తక్కువ అంటే, జుట్టు తక్కువ అంటే ఎంత తక్కువ? 70% పోయిందా, 30% పోయిందా? ఎంత తక్కువ పోయింది? ఎట్టుంటాడు? ఏమండి, పెళ్లి చూసి మాట్లాడుకున్నాయే క్యాన్సిల్ అవుతున్న రోజులండి. అలాంటిది పెళ్లి కొడుకుని చూడలేదు. వృద్ధాప్యంలో పుట్టాడు కదా ఇస్సాకు, ఎలా ఉంటాడో వామ్మో అని అనుకొని బాధపడలేదండి. దేవుడి కార్యాలు అలా ఉంటాయి. దేవుని దూత ముందుగా వెళితే అలా ఉంటాయి. దేవుని బిడలారా, ఈ అధ్యాయంలో దేవుడు మాట్లాడినట్టు ఎక్కడా కనిపించదు, కానీ ఆయన ఛాయ్ కనిపిస్తూ ఉంది. ఏమండి, ఆయన వచ్చే టయానికే బావి దగ్గరికే రెబ్కా రావటమే కాదు, తనకు నీళ్లు పోయటమే కాదు, తన ఒంటెలకు నీళ్లు పోయటం. అమ్మా, ఈ రోజు మేము మీ ఇంట బస చేయాలన్నప్పుడు, అయ్యో రండి చాలా ఉంది అని తను ఇన్వైట్ చేయటం. అక్కడికి వచ్చిన తర్వాత తన కుటుంబీకులు చాలా ప్రేమతో ఆహ్వానించటం కనిపిస్తూ ఉందండి.
తీసుకెళ్ళిపో, ఇదిగో రెబ్కా అని అన్నారండి. ఒక్క మాట కూడా తనని అడిగినట్టుగా మనకు అక్కడ కనిపించట్లేదు. దేవుని బిడ్డలారా, సమస్త మహిమ దేవాతి దేవునికి కలుగునుగాక. హల్లెలూయా. సో వచ్చినాము చూడండి, ఇంకొంచెం ముందుకు వెళదాం, టైం లేదు కనుక. కిందకు రండి ఒకసారి. 56వ వచనం వెళ్ళమని అన్నప్పుడు వీరేమంటారు? కాదు 55లో వీళ్ళు లోక ప్రేమను చూపిస్తారు. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని. ఈ మాటను గమనించండి. లోక ప్రేమ ఎలా ఉంటుందంటే ఇలాగే ప్రేమిస్తూ ఉంటుంది. వెంటనే తీసుకెళ్ళమంటే మళ్ళీ అమ్మాయి బెంగ పెట్టుకుంటుందేమో. అమ్మాయి ఇన్నాళ్ళు ఇక్కడే ఉంది కదా, మరి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అమ్మాయి అని ఒక 10 దినములైనా ఇక్కడ ఉంచండి, ఉండిన తర్వాత తీసుకువెళ్ళదురుగోనంటే ఆయన అంటాడు, లేదు లేదు, యెహోవా నా ప్రయాణం సఫలం చేసిన కనుక నాకు తడువు కానీక నన్ను పంపించండి అన్న మాటను మనం చూస్తున్నాం. నన్ను పంపించండి పంపించండి. ఏమండి, లోక ప్రేమ అండి. ఎంత ప్రేమ చూపిస్తారోనండి, ఎంత ప్రేమ. అప్పగింతలప్పుడు కనిపిస్తూ ఉంటుందండి ప్రేమ. తల్లింటి నుంచి మరి బయలుదేరేటప్పుడు అండి 1 by 1 వస్తారండి. కూతురిని కౌగలించుకుంటారు, మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. బాబాయిలు వస్తారు, పెదనాన్నలు వస్తారు, నానమ్మలు వస్తారు, పెద్దమ్మలు వస్తారు. బిడ్డ నువ్వు వెళ్ళిపోతున్నావురా, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, నువ్వు అక్కడ ఉండాల్సింది కనుక కన్నీటి బాష్పాలనాలు వెళ్ళిపోతుందని బాధతో చెప్పే వీడ్కోలనాలో తెలియదు. కానీ తను ఏడుస్తుంది, తన బంధువులు ఏడుస్తారు, పక్కనను చూస్తున్న వాళ్ళు కూడా చీరలా పెట్టుకొని ఏడుపు రాకపోయినా ఏడ్చేవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారండి. ఏమండి, అప్పగింతలప్పుడు చాలా 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 ప్రేమ, హృదయ చాలా బాధగా ఉంటుంది. అది స్త్రీలకు తెలుసండి. అందుకని లోక ప్రేమను బట్టి వారు ఏమన్నారంటే ఒక 10 దినములు ఇక్కడ ఉంచినాక కొంచెం అలవాటు పడింది కదా అప్పుడు వెళుదు అని అంటే, కాదమ్మా, పైన చూస్తూ ఉన్నవాడున్నాడు, మా యజమానుడిని ఆశీర్వదించిన వాడు దేవుడు ఉన్నాడు, ఆయన కార్యక్రమాన్ని సఫలం చేశాడు కనుక మీరు ఇంకా ఆలస్యం చేయొద్దమ్మా, నన్ను పంపించండి, నా యజమానుడు చూస్తూ ఉంటాడు కదా, సమాచారం తీసుకొని వెళ్ళాలి కదా అని అన్నప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచినప్పుడు అంటారు, చిన్నది వెళ్ళిద్దో లేదో ఏమంటదో అనని, మరి కొన్ని రోజులు ఉంటానని అంటదేమోనని పిలిచి రెబ్కాను పిలిచి 58వ వచనము రెబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు ఏమందండి? 2 రోజులు ఉంటానని అనలేదండి, ఒక వారం రోజులు ఉంటానని అనలేదండి. వెంటనే ఏమందో తెలుసా? ఎంత క్రమశిక్షణ నేర్పించారు పిల్లలకి, ఎంత క్రమశిక్షణ కనపడుతుంది పిల్లల దగ్గర, ఎంత తగ్గింపు కనపడుతుంది కుమార్తె దగ్గర. వెళతావంటే వెళతానందండి, అస్సలు వెయిట్ చేసినట్టుగా కూడా మనకు కనపడట్లేదు. వెళతావా అంటే రేపు వెళ్తానందా, కొద్దిసేపు నాకు వెళ్తానందా, ఒక వారం, వచ్చే నెలలో ఆయన పంపియండి మమ్మీ, వచ్చే నెలలో వెళ్తాను, ఇప్పుడు మంచి ముహూర్తం లేదు, మరి అందరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, బాయ్ బాయ్ హాయ్ హాయ్ చెప్పాలి, మిషన్ దగ్గర ఏం బట్టలు ఇచ్చాను అవి సగమే గుట్టి పెట్టాడు, ఆ సగం గుట్టేదలికి మరి టైం అవ్వాలి కదా అని అనలేదండి. వెళ్ళేదవా అంటే వెళ్ళేదని అన్నాను. వస్త్రాలేంటి, తిండేంటి, వరుడెవరు, ఎలా ఉంటాడు, పొట్టుకుంటాడా, ఎత్తుగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, ఏమి చూడలా. దట్స్ వై రెబ్కా ఈస్ వెరీ స్పెషల్ ఇన్ దిస్ బైబుల్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మలో వంశంలో స్థానం సంపాదించింది ఎందుకో తెలుసా? తనకున్న విధేయత అండి, తనకున్న తగ్గింపు అండి. వెళతావంటే వెళ్ళదను. దేవుడి యొక్క ప్లానింగ్ ఉంటే అన్నీ అనుకూలంగా, అన్నీ సక్రమంగా జరుగుతాయండి. దేవుని దూత నడుస్తూ ఉందండి, వెళ్ళేదవా వెళ్ళేదనండి. చూడండి, ఇంకొంచెం ముందుకు వెళదాం, ఇంకా వచ్చేసిన సమయం. దేవుని బిడ్డలారా, ఫాస్ట్గా ఇంకొంచెం ముందుకు వెళదాం. అప్పుడు వారు వీడుకోలు పలుకుతూ అంటారు, అమ్మా రెబ్కా నువ్వు వెళుతున్నావు కదమ్మా అని దీవిస్తూ ఉన్నారు. చూడండి, ఆ మాట చక్కగా ఉంటుంది.
అమ్మ రెబ్కా, మా సహోదరి, నువ్వు వేల వేలకు తల్లి వగుదును గాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొందురు గాక అని ఆమెను దీవింపగా రెబ్కాయు ఆమె పనిగత్తును లేచి ఒంటెలు నెక్కి ఆ మనుషులు వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయాను. తోడుకొని పోయిన బంధువులు ఎవరు రాలా, అమ్మ రాలా, నాన్న రాలా, బాబాయ్ పెద్దమ్మలు రాలా, వదిలిపెట్టి వస్తానికి వీళ్ళే వెళ్తా ఉంటారు. ఏమండి ఎట్టుంటుందని మళ్ళీ 2-3 రోజులు 5 రోజులు ఆడుండి వస్తారు వీళ్ళు. ఉంటుందో మళ్ళీ వెనక్కి వచ్చిద్దో రివర్స్ అని. ఏమండి తన దాసులతో బయలుదేరినట్టుగా మనకు కనిపిస్తూ ఉందండి. ఎంత నమ్మకము రెబ్కా కలిగింది, ఎంత విశ్వాసము రెబ్కా కలిగిందండి. అప్పుడు తను వెళుతూ ఉన్నప్పుడు 63వ వచనం, సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప బయలుదేరి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి, చదవండి. ఓ దేవునికి స్తోత్రం. వరుడు సిద్ధముగా ఉన్నాడు, వరుడు సిద్ధముగా ఉన్నాడు. అక్కడ పొలములో ధ్యానం చేస్తున్నట్టుగా సిద్ధముగా ఉన్నాడు. వధువు కూడా సిద్ధముగా ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ గ్రంథములో తండ్రి అయిన దేవుడు అబ్రహాముకు సాదృశ్యముగా ఉన్నాడు. కుమారుడైన క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నాడు. ఈ మనుష్యుడు పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నాడు. ఈ మనుష్యుడు ఏం చేస్తున్నాడు? సహకరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? నిన్ను సహకరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు వధువుగా సిద్ధపడాలని. వరుడు సిద్ధముగా ఉన్నాడు. వధువైన నీవు నేను సిద్ధముగా ఉన్నామా? ఈ రాత్రి దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు సిద్ధముగా ఉన్నావా? వధువుగా నువ్వు సిద్ధముగా ఉన్నావా? తను వస్తూ ఉన్నప్పుడు ఆ ఒంటెల మీద ఉన్నటువంటి ఆమె దిగినట్టుగా మనకి చూస్తుంది. అక్కడ చూడండి 64, రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి. అది దిగటం అనేది గౌరవానికి, సమర్పణకు గుర్తుగా కనిపిస్తుంది. సంఘం కూడా వినయంగా పవిత్రతతో క్రీస్తుని ఎదుర్కొనే వారిలాగా అలాగ తగ్గింపు కలిగి ఉండాలండి దేవుని బిడ్డలారా. ఏమండి దిగి తను వెంటనే ముసుగు వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏం చేసింది తను? వెంటనే ముసుగు వేసినట్లుగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మాట్లాడవచ్చు. ముసుగు వేయటానికి తన విధేయత, తన తగ్గింపును చూపిస్తూ ఉంది. తన భర్త అతనే అని తను గమనించి తను ఎంత తగ్గింపు కలిగి జీవిస్తుందో దేవుని బిడ్డలారా. ఆ వాక్యమును చూస్తూ ఉంటే ఈ రెబ్కా వెరీ స్పెషల్గా కనిపిస్తూ ఉంది నాకు. ఇక్కడ హీరో రాకముందే హీరోయిన్ యొక్క ఇంట్రడక్షన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత లోబడింది తను. నాకు ఆశ్చర్యంగా ఉందండి. ఎక్కడ ఇంత మాట కూడా తగ్గలేదండి. ముసుగు వేయటము, తగ్గింపు, ఒంటెల మీద నుంచి దిగటము. చూసారా ఎంత సంఘం కూడా అలాగ ఉండాలండి, అంత తగ్గింపుతో ఉండాలండి. మన ఊర్లో కాదండి, బయట ఊర్లండి. పాట ఇవ్వకపోతే మందిరానికి రారండి, పలహారం తగ్గితే రారండి. మన ఊరు కాదులేండి, వందనాలు. పక్క ఊర్లో ఉన్నారు చాలా ఊర్లు. పాస్టర్ గారు పొరపాటున వందనాలు చెప్పకపోతే ఇంకా అబ్బో పాస్టర్ గారుగా అంతేనండి. చిన్న చిన్నాటికే దేవునికి దూరం అయితే నువ్వు వధువుగా ఎప్పుడు సిద్ధపడతావు? క్రీస్తు అనేటువంటి ఇస్సాకు, ఇక్కడ మనకు క్రీస్తు 2 పోలికలుగా మనకు ఒక ఛాయ కనిపిస్తూ ఉందండి. వధువు ఎవరో తెలుసా? సంఘము. ఎవరు వధువు అంటే? సంఘం అంటే మనమేనండి. మనం సిద్ధపడి ఉండాలి. రెబ్కా వధువుగా సిద్ధపడి ఉందండి. వెళతావా అంటే వెళ్ళేదనండి. రాత్రి ప్రభు అడుగుతున్నాడు, మారు మనసు పొందుతావా అని అంటే ఎంతమంది సిద్ధపడుతున్నారు? మారు మనసు పొందుతావా అని అంటే చూసారా, సాతాను కూడా తట్టుకోలేకపోతుందండి. దేవునికి స్తోత్రం. ఇది ఆన్ చేయండి. ఫినిషింగ్ వచ్చేస్తాం లాస్ట్.